డీటెయిల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో 4 ఎంతో ఉంది సార్, సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంచండి చెప్తా. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను. అప్పుడు ఒక 20 లక్షలు, అప్పుడు ఒక 10 లక్షలు. ఆయన అసలు అది 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకున్నారు ఆయన. అంటే నేను అనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. మహేష్ గారు అంతే, సర్కార్ పాట తర్వాత 1 ఇయర్కి కానీ తీసుకోవాలి. అలా చిరంజీవి గారు అంతే, వాల్తేరు వీరయ్య తర్వాత 1 ఇయర్, రవితేజ గారు అంతే. అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా, అవి వచ్చినప్పుడే ఇవ్వండి. ఇంట్రెస్ట్ లేవు ఇవ్వండి పాపం, అలా అనమాకండి. ఇంట్రెస్ట్ లేవు కానీ అలా రామ్ గారిని, మా ఉపేంద్ర గారు అసలు రెమ్యునరేషన్ నేను చెప్పనన్నారు. సార్ ఇదైతే కరెక్ట్ అనుకోండి, ఓకే డన్ అన్నారు. అది యాక్చువల్గా ఆయన ఉన్నప్పుడు దానికన్నా తక్కువ అనే తెలుసు. కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్